హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన 2025-26లో ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ కొత్త సిలబస్ అన్నమాట. ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళకి మ్యాథ్స్లో 1A 1B, సెకండ్ ఇయర్లో 2A 2Bలు అలా ఉండేవి. ఇక్కడ అంతా ఫస్ట్ ఇయర్కి అంతా ఒక పేపరే, సెకండ్ ఇయర్కి అంతా ఒక పేపరే. ఓకే, మరి ఈ యొక్క ప్రాబ్లం అనేది చాప్టర్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్, మరి చూద్దాం. ప్రూవ్ దట్ cos of pi by 4 plus x, cos of pi by 4 minus x, అదేవిధంగా cos of 3 pi by 4 plus x minus cos of 3 pi by 4 minus x. అంటే మీరు గమనిస్తే చూడండి, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాని ఉపయోగించాలి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ నుంచి. ట్రిగనోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆ ఫార్ములాస్ని ఉపయోగించి చేస్తాం. అదేవిధంగా కాస్ సి మైనస్ కాస్ డి గుర్తుపెట్టుకోండి, మొత్తం 4 ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉపయోగపడదు కానీ మీకు గుర్తు చేస్తున్నా కన్ఫ్యూజ్ లేకుండా. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి 2 ఇంటూ కాస్ ఆఫ్ వస్తుంది ఫస్ట్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అదేవిధంగా రెండు కాస్ట్లు వస్తే కాస్ సి ప్లస్ కాస్ డి ఏంటంటే 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అదేవిధంగా కాస్ సి మైనస్ కాస్ డి, సో దీనికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. -2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సైన్ ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం. మైనస్ డి ప్లస్ సి మైనస్ సి అవుతుంది. సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా అవుతుంది. అక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి దీన్నే ఇంకొక విధంగా 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2. ఓకేనా, సరే మరి చూద్దాం. సో ఫస్ట్ అన్ని ప్రూవ్ చేద్దాం. సో ఇలా ప్రూవ్ చేయడంలో ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తాము. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 5/4 ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ 5/4 మైనస్ ఎక్స్. మరి మీరు గమనిస్తే ఇది కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా లాగా ఉంది, అంటే థర్డ్ ఫార్ములా. సి అంటే π/4 ప్లస్ ఎక్స్, డి అంటే π/4 మైనస్ ఎక్స్. చెప్పండి, 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి, జాగ్రత్తగా నోట్ చేయండి, అంటే π/4 ప్లస్ ఎక్స్, సి రాశాను ప్లస్ డి π/4 మైనస్ ఎక్స్, సి ప్లస్ డి రాశాను బై 2. నెక్స్ట్ చెప్పండి, దాని తర్వాత 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సి అంటే మళ్ళీ π/4 ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్, జాగ్రత్తగా నోట్ చేయండి, మైనస్ π/4 మైనస్ ఎక్స్. కావాలంటే దీనికి క్లోజ్డ్ బ్రేస్ వేసుకొని మీరు చేయొచ్చు. ఓకే, 2 రాశాను కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి డివైడెడ్ బై 2. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఇంకొక స్టెప్ వేద్దాం, మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్
pi by 4 plus x, remove bracket, pi by 4 minus x divided by 2. ఎస్ ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ చెప్పండి పై బై 4 ప్లస్ ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేయి మైనస్ పై బై 4 మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది డివైడెడ్ బై మైనస్ పై బై 4 ప్లస్ పై బై 4 క్యాన్సిల్ అవుతుంది ఓకే మరి నెక్స్ట్ స్టెప్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక మిగిలింది చెప్పండి పై బై 4 ప్లస్ పై బై 4 రెండు ఉన్నాయి 2 పై బై 4 మళ్ళీ హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ x ప్లస్ x 2x డివైడెడ్ బై 2 2 క్యాన్సిల్ సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ చూడండి 2 పై బై 4 ఇంటూ ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ చేయి అంటే పై బై 2 ఉంటుంది ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉంటుంది 2 బై 1 అని న్యూమరేటర్కి వెళ్తే 1 బై 2 అవుతుంది ఓకే ఇంటూ కాస్ ఎక్స్ ఎస్ మీరు గమనిస్తే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక మిగిలింది పై బై 4 ఇంటూ కాస్ ఎక్స్ కాస్ 45 1 బై రూట్ 2 సైన్ 45 1 బై రూట్ 2 బట్ ఇక్కడ దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 బై రూట్ 2 ఇంటూ పక్కన కాస్ ఎక్స్ అలానే ఉంటుంది ఓకే మన రిజల్ట్లో రూట్ 2 కాస్ ఎక్స్ ఉంది 2ని మనం రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకోవచ్చు అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అయిపోతుంది మళ్ళీ 2నే వస్తుంది ఓకే 2 క్యాన్సిల్ అంటే రూట్ 2 కాస్ ఎక్స్ సో ఇదే ఆర్హెచ్ఎస్ therefore లెఫ్ట్ సైడ్లో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం రైట్ సైడ్లో ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేసాం సో కాస్ పై బై 4 ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ పై బై 4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 కాస్ ఎక్స్ ఓకే మరి ఇంకొక చిన్న ప్రాబ్లం సో నంబర్ 2 సేమ్ కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఎల్హెచ్ఎస్ తీసుకున్నా ఇక్కడ 3 పై బై 4 మైనస్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంటుంది ఫార్ములా చెప్పాను రెండు ఫార్ములాస్ మైనస్ ఫార్ములా రాయొద్దండి ప్లస్ రాసుకోండి మైనస్ రాసిన వస్తుంది మళ్ళీ అక్కడ మైనస్ ఆఫ్ కామన్ తీసి చేయాల్సి ఉంటుంది ఓకే అంత అవసరం లేదు కాస్ సి మైనస్ కాస్ డి 2 సైన్ సి ప్లస్ డి బై 2 సి అంటే ఇదంతా డి అంటే ఇదంతా సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2 డి అంటే ఫస్ట్ ఇది ఓకే 3 పై బై 4 మైనస్ ఎక్స్ డి మైనస్ సి అంటే 3 పై బై 4 ప్లస్ ఎక్స్ ఓకేనా బై 2 ఇంకా 2 ఇంటూ సైన్ ఆఫ్ 3 పై బై 4 ఇంకా బ్రాకెట్ని రిమూవ్ చేయండి సో 3 పై బై 4 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ 3 పై బై 4 రెండు ఉన్నాయి సో అప్పుడు 2 ఇంటూ 3 పై బై 4 రాసుకోవచ్చు 2 1s 2 టైమ్స్ అంటే 3 పై బై 2 వస్తుంది ఓకే 3 పై బై 2 వస్తుంది సింప్లిఫికేషన్ చేస్తే ఆల్రెడీ డినామినేటర్ 2 ఉంది అది రాసా ఇంటూ సైన్ 3 పై బై 4 మైనస్ ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేయి మైనస్ 3 పై బై 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇక్కడ మీరు గమనిస్తే మైనస్ 3 పై బై 4 ప్లస్ 3 పై బై 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మైనస్ ఎక్స్ మైనస్ 2x ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంటూ సైన్ ఆఫ్ చెప్పండి మైనస్ 2x డివైడెడ్ బై 2 సో ఇక్కడ మీరు గమనిస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ 2 బై 1 న్యూమరేటర్ 1 బై 2 అవుతుంది అంటే 3 పై బై 2
ఇంటూ 1/2 అంటే 3π/4 ఇంటూ సైన్ మైనస్ తీటా. గుర్తుపెట్టుకోండి, సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా అవుతుంది. ఓకే, రాద్దాం. అయితే సైన్ 3π/4 వాల్యూని కనుక్కున్నాం. 3π/4ని మనం పై మైనస్ π/4 లాగా రాయొచ్చేమో చూడు. ఎస్, ఎల్సిఎం 4తో క్రాస్ మల్టిప్లై చేయండి. 4π మైనస్ పై 3π/4 ఇదే వచ్చేది. ఓకేనా? సరే, ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కోవాలి. 180 మైనస్ అనేది ఎన్నో క్వాడ్రంట్లో ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్ 90 ప్లస్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్లో. 180 మైనస్ అనే సెకండ్ క్వాడ్రంట్లో కదా. అయితే సైన్ దానికి రెసిప్రోకల్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. అంటే ఇక్కడ సైన్ ఉంది కాబట్టి పాజిటివే సింబల్, ప్లస్. ఓకేనా? అదేవిధంగా 180లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ ఉండదు, అంటే సైన్ గానే ఉంటుంది 180 360లో ఉన్నప్పుడు. ఓకేనా? అంటే సైన్ π/4 దీని వాల్యూ. ఓకేనా? సో కాబట్టి ఎస్ చెప్పండి. ఇక్కడ ఈ మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నా, -2 ఇంటూ ఇంకా ఏం రాయొచ్చు, సైన్ π/4, సైన్ π/4. ఓకేనా? సో ఇంటూ పక్కన సైన్ ఎక్స్ ఉంటుంది. సో -2 అలానే ఉంటే సైన్ 45 1/√2 ఇంటూ సైన్ ఎక్స్. అదేవిధంగా మైనస్ రాసే 2ని మనం √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. ఇక్కడ 1/√2 అలానే ఉంటుంది ఇంటూ సైన్ ఎక్స్. ఈ 2 క్యాన్సల్, -√2 సైన్ ఎక్స్. ఇదే ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ప్రాబ్లం మరొకసారి రాస్తే సరిపోతుంది. కాబట్టి సో ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ని బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.